హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఒంట్లోని వేడిని తగ్గించి ఒంటికి చలవ చేసేలా మంచి రెసిపీని చూపించబోతున్నాను. ఇలా ఓసారి పిండిని తయారు చేసుకున్నట్లయితే ఎన్ని రకాల టిఫిన్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఓ బౌల్లోకి 3 కప్పుల రేషన్ బియ్యాన్ని వేస్తున్నాను. మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే ఇంట్లో తినే మామూలు బియ్యమైనా వాడుకోవచ్చు. తర్వాత వేరొక బౌల్లోకి 1 కప్పు సగ్గుబియ్యాన్ని వేస్తున్నాను. ఇందులోకి వాటర్ పోసి శుభ్రంగా ఓసారి కడుక్కోవాలి. తర్వాత ఇందులోకి ఫ్రెష్ వాటర్ని పోసి పెట్టుకోవాలి. అలాగే బియ్యంలోకి వాటర్ పోసి నీట్గా 2-3 సార్లు కడుక్కొని బియ్యం మునిగే వరకు వాటర్ పోసి పెట్టుకోవాలి. వీటిని 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూడండి ఎంత బాగా నానాయో. ఈ సగ్గుబియ్యంలోని వాటర్ని తీయకుండా అలానే ఉంచి మిక్సీ పట్టేటప్పుడు వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. బియ్యంలో ఉన్న వాటర్ని తీసుకొని ఇలా మిక్సీ జార్లో కొన్ని బియ్యాన్ని వేసి అలాగే కొన్ని సగ్గుబియ్యాన్ని వేసి మెత్తగా దోస పిండిలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే మిగతా పిండి కూడా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఓసారి బాగా కలుపుకొని మూత పెట్టి నైట్ మొత్తం పక్కన పెట్టేయాలి. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసి అంతా ఓసారి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పై పెనం పెట్టుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా దోశలా వేసుకోవాలి. దీనిపై చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత తీసి రెండో వైపు వేసుకొని 4-5 సెకండ్లు ఉంచి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి సగ్గుబియ్యంతో చేసాము కాబట్టి ఇలా తెల్లగానే ఉంటాయి. ఇలానే అన్నీ వేసుకోవాలి. ఈ పిండితోనే ఇడ్లీ, పొంగనాలు, ఊతప్పం లాంటివి కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పొంగనాల కోసం కొద్ది పిండిని వేరొక బౌల్లోకి వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, కొన్ని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పొంగనాల గిన్నెలోకి ఆయిల్ని వేసుకొని
ఈ విధంగా పిండిని అన్నిట్లో సమానంగా వేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తర్వాత రెండో వైపు తిప్పుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అంతే అండి, మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కరివేపాకుతో చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీని చూద్దాం. కరివేపాకు తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది, జుట్టు బాగా పెరుగుతుంది, కళ్ళకు కూడా చాలా మంచిది. వారంలో ఒకసారి అయినా ఇలా చేసుకొని తినాలి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. మిక్సీ జార్లోకి ఫ్రెష్గా ఉన్న పిరికెడు కరివేపాకుని కడిగి తీసుకోవాలి. ఇందులోకి వాటర్ కొద్దిగా పోసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చీలు, 4-5 పచ్చిమిర్చీలు, కొద్దిగా ఇంగువ వేసి ఓసారి అంతా కలుపుకోవాలి. అలాగే 2-3 స్పూన్ల వరకు పల్లీలు, 4-5 వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అంతా ఓసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి అంతా ఓసారి కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. ఈ కరివేపాకు పేస్ట్ మొత్తం అన్నానికి పట్టేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఓసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే ఈ కరివేపాకు రైస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.